ఈరోజు ముఖ్యంగా చాలామంది దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటైనటువంటి సోరియాసిస్, రింగ్ వర్మ్స్ అంటే తామర, ల్యూకోడర్మ్ అనే వ్యాధులతో చాలా తీవ్రంగా బాధపడుతున్నారు. అటువంటి దీర్ఘకాలిక వ్యాధుల్ని మీరు డాక్టర్ని సంప్రదించే ముందు అసలు దాని మీద అవగాహన ఉండాలి. ఇవి ఒక అంటువ్యాధి. ఈ అంటువ్యాధిని అదే జీవన శైలిని బట్టి కూడా ఉంటుంది. తీసుకునేటువంటి ఆహారం, పనిచేసేటువంటి వాతావరణం, ఇవన్నీ కూడా ప్రధాన అంశంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ చర్మ వ్యాధుల్లో మనం ఏ రకమైనటువంటి ఆహారం తీసుకోవాలనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం పథ్యాన్ని బట్టే నీ యొక్క శరీర తత్వం మారుతుంది, నీ ఆహారాన్ని బట్టే నీ యొక్క మనస్సు ఉంటుంది, నీ శరీర తత్వం మారుతుంది అనేది ప్రధాన అంశం అన్నమాట. ఈ సోరియాసిస్ అనేది, ఈ రింగ్ వార్మ్స్ కానీ ల్యూకోడర్మ్ కానీ ప్రధానంగా చేదు కలిగినటువంటి కాకరకాయ లాంటి కూరలు ఎక్కువగా తీసుకోవాలి. పాత బియ్యం తీసుకోవాలి. మునక్కాయలు తినాలి. అంటే మునక్కాయలు పచ్చివి కాదు, మునగకాయలు కూర తీసుకోవాలి. బీరకాయలు, గోధుమలు, చామలు, అట్లాగే గలిజేరు, కొర్రలు, పచ్చశనగలు, వేప పువ్వు, అది కూడా చేదుగా ఉంటుంది, కదిర, కుంకుమ పువ్వు, కస్తూరి, చందనం కూడా చిరుచేదుగా ఉంటుంది అన్నమాట. పొట్లకాయ, చేదు పొట్లకాయ అయితే మంచిదే. అంటే మొత్తం కూర అంతా చేదుగా ఉంటే అందరూ తినలేరు. కానీ ఈ రోగులు, ముఖ్యంగా ఈ చర్మ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఈ పొట్లకాయ కూర తినాలి. అలాగే అధికంగా ఉష్ణం ఉంటుంది కాబట్టి పెసలు తినాలి. ఫైబర్ ఫుడ్ కూడా అవసరం. కందులు, చిరుధాన్యాలు, తాటి వెండ్లు, శతావరి, ఆవు పాలు, అలాగే ఆవు మూత్రం కూడా తీసుకోవాలి. చాలా బాగా పనిచేస్తుంది. గోమూత్రం, గాడిద మూత్రం, ఒంటె మూత్రం, ఇలా జంతువుల యొక్క మూత్రాలు ఫిల్టర్ చేసుకోవాలి. నేరుగా డాక్టర్ గారు చెప్పారో లేకపోతే యూట్యూబ్లో చూసి వారు తాగమన్నారు కాబట్టి మేము తాగామండి అట్లా కాదు. 8 పొరలు ఉన్నటువంటి కూరగుడ్డ తీసుకొని దాంట్లో వడబోసుకొని దాన్ని మాత్రమే ఒక 10 to 15 ml లేదా 20 ml, అంతకన్నా ఎక్కువ తాగకూడదు. చాలా క్షారంగా, ఘాటుగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ విధమైనటువంటి పథ్యాలు ప్రధానాంశంగా చేసినట్లయితే ఈ యొక్క చర్మ వ్యాధులు లోపల నుంచి తరిమివేయబడతాయి.